నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. చాలా విషయాల్లో, చాలా రిలేషన్స్ లో కావచ్చు, ప్రస్తుత కాలకాలమైన కావచ్చు, చాలా మంది టాక్సిక్ రిలేషన్స్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే తెలుసో తెలియక ఆ రిలేషన్ లోకి వెళ్ళిపోతున్నారు. దీనికి ఒక కారణాలు కావచ్చు, లేదంటే ఆ మనుషులు ఎలా గుర్తించాలో మనతో పాటు లక్ష్మీ శంకర్ గారు ఉన్నారు. సో ఆవిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మనం టాక్సిక్ రిలేషన్స్ మనుషులు కావచ్చు, నార్మల్ రిలేషన్షిప్ లో కావచ్చు, ఎక్కడైనా సరే కొంతమంది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో చూసుకుంటే. ఎందుకంటే పెరుగుతున్న ఫ్రీడమ్ వల్ల కావచ్చు, లేదంటే మాట్లాడే తీరు వల్ల కావచ్చు, కొంతమంది అట్రాక్ట్ అయిపోతున్నారు. అది లీడ్స్ టు టాక్సిక్ వల్ల కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. సో దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? అవునమ్మా, అంటే యాక్చువల్ గా టాక్సిక్ రిలేషన్ అని సెపరేట్ గా చెప్పడానికి ఏం లేదు. ఫస్ట్ థింగ్, ప్రతి మనిషిలోని కూడా మంచి చెడు రెండు ఉంటాయి. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి అవి బయటపడుతూ ఉంటాయి. యాక్చువల్ గా అయితే మనకి వాళ్ళకి ప్రతి సేమ్ ఫ్రీక్వెన్సీ తోటి, సేమ్ వైబ్రేషన్స్ తోటి ఉండడం అవ్వదు. సో కొన్నిసార్లు కొంతమంది తోటి మనం చాలా హార్ట్ఫుల్ గా, హ్యాపీగా ఉండగలుగుతాం. కొంతమంది తోటి వాళ్ళ ప్రెసెన్స్ మనకి చాలా భయంకరంగా అనిపిస్తుంటుంది. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా సరే, వాళ్ళు వస్తున్నారు అని తెలిసిన ఒకసారి ఒక భయం వస్తాడు. ఎందుకు ఆ ఫీలింగ్ ఒకటి వస్తూ ఉంటుంది. అక్కడే మనం టాక్సిక్ ఫీల్ అవుతున్నాం. అలాంటి పర్సన్ నాకు ఇప్పుడు రావడం అవసరమా, ఇప్పుడు ఆయన మాట్లాడడం అవసరమా, లేదా తను నాతో ఉండడం అవసరమా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి. తను ఎలా అవాయిడ్ చేయాలి? సో చాలా ఉంటాయి. యాక్చువల్గా ప్రతి ఇంట్లో కూడా ఉంటారు చెప్పాలి అని అంటే. బట్ ఫ్యామిలీ మెంబర్స్ లో మనకి అలాంటి రిలేషన్స్ అనేది మన ఓన్ కాబట్టి, బ్లడ్ రిలేషన్స్ కాబట్టి, సో మనం అవాయిడ్ చేయలేము, ఫీల్ అవ్వం. ఫస్ట్ థింగ్, బయట నుంచి వచ్చిన వాటికైతేనే మనం ఎక్కువగా దాన్ని ఎఫెక్ట్ అవుతాము. రోజు ఉండేది ఇంట్లో నుంచి ఉండేదానికి ఎఫెక్ట్ అవుతాం. బట్ బయట నుంచి వచ్చే ఇలాంటి ఫీలింగ్స్ మనకి ఏంటంటే అంత కంఫర్టబుల్ గా లేనప్పుడు మనం అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేము. రైట్? మరి అలాంటప్పుడు మరి ఎలా అలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తాం? చెయ్యాలి అని అనుకుంటే, నేను ఇప్పుడు ఒక వర్కింగ్ ప్లేస్ లో ఉన్నాను. సో నాతో పాటు ఉన్న కలీగ్స్ నాకు టాక్సిక్ గా అనిపిస్తూ ఉన్నారు అని అనిపించినప్పుడు నేను వాళ్ళు ఎలా అవాయిడ్ చేయగలుగుతాను? చేయలేను కదా. సో ఒక రోజు 2 రోజులు చేయగలుగుతాం, బట్ టుగెదర్ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. బట్ అలాంటప్పుడు మనం చేయలేకపోవచ్చు. అదే ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో అయితే తీసేయడానికి, అదే గవర్నమెంట్ ఆఫీస్ లో అయితే మనం చేయాల్సిందే కదా. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అని అంటే, కొన్ని మెజర్మెంట్స్ మనం తీసుకోవచ్చు. ఫస్ట్, వాళ్ళు టాక్సిక్ రిలేషన్స్ కి వెళ్లే ముందే మన లిమిట్ లో మనం ఉండాలి. ఫస్ట్ థింగ్. సో మనం ఎవరితో, ఇప్పుడు చాలా ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే, బియాండ్ ద లిమిట్స్. అంటే ఒక ఎలా తయారవుతున్నారు అని అంటే, ఒక్కసారి ఒకరితో రిలేషన్ అని అంటే అది ఎంత ఎండ్ కన్నా వెళ్ళిపోయే విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్ యూత్ ఎవరైనా సరే. సో అది ఏమవుతుంది, అది మనకి ఖచ్చితంగా అవతల వ్యక్తికి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. సో నువ్వు నీ లిమిట్ లో నువ్వు లేనప్పుడే అవతల వాళ్ళు, నువ్వంటే ఒక సర్కిల్, ఒక బౌండరీలో నువ్వు ఉన్నప్పుడు, సో అవతల వాళ్ళు వచ్చేటప్పుడే మనం చెప్పాలి. సో నాకు ఇంతవరకే, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ దిస్ మ్యాటర్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం రావాలి. ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో అని అంటాం. సో ఆ సేయింగ్ నో అనేది మంచి నో, అంతే. అది చెప్పటం రావాలి. అది అమ్మాయిలా, అబ్బాయిలా, వేరే విషయం, ఏ విషయంలోనైనా నాకు అది నచ్చకపోతే, సారీ నాకు ఇది నచ్చదు కాబట్టి మీరు దీన్ని, ఈ విషయం గురించి మాట్లాడద్దు, లేదా ఈ టాపిక్ గురించి మీరు నన్ను అసలు మాట్లాడకుండా ఉంటే బెటర్ అని చెప్పి చెప్పగలగాలి. మనం ఫస్ట్ టైం అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు, ఫస్ట్ టైం సర్లే మనం ఏం చెప్తాం, హార్ష్గా ఉంటుందేమో, ఫీల్ అవుతారేమో, ఇలాంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల మనమే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అయిపోతున్నాం. అదేమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. కాబట్టి ఫస్ట్ థింగ్, మనం ఖచ్చితంగా చెప్పడం రావాలి. ఇలాంటివి ఎంత లిమిట్ లో ఉండాలి అనేది మనకు తెలియాలి. లిమిట్ తగ్గట్టు అవతల వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి. సో అంటారు కదా, అక్కడ ఏదో సినిమాలో ఉంటుంది కదా, స్పేస్, ఐ నీడ్ స్పేస్ అని. సో ఐ నీడ్ స్పేస్ అని చెప్పి అంత బోల్డ్ గా ఉండగలగాలి. ఏ విషయంలోనైనా సరే మనమే ఇచ్చేస్తున్నాం ఫస్ట్ థింగ్. సో లేదు, ఇచ్చేసాము, మరి అక్కడి వరకు తెలియకుండానే వెళ్ళాము, మరి ఎలా ఇప్పుడు? సో ఇప్పుడు నేను మళ్ళీ అదే పరిస్థితిలో నేను మనకి ఇక్కడ కొన్ని మెథడ్స్ ని యూజ్ చేయొచ్చు. అయితే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని వదిలేయాలి, కంప్లీట్ గా మనం వదిలేసేయాలి.
వాళ్ళతో మనకి సంబంధం లేదని మాట్లాడడం మానేసి చేస్తాము. అంటే వాళ్ళు ఇంకా లిమిట్ క్రాస్ చేసేస్తున్నారు, ఇంక వాళ్ళతోటి మనం వద్దు అని అనుకుంటే అలాగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. అసలు అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మనం వదిలేసుకుని మన పని మనం చేసుకోవాలి. అలా కాదు అని అనుకుంటే మనకు వాళ్ళతో రిలేషన్ ఇంపార్టెంట్, ఆ పర్సన్ మంచివాడే, కాకపోతే ఎక్కడో ఒక సర్టెన్ పాయింట్ దగ్గర క్రాషెస్ వస్తున్నాయి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే కనుక వాళ్ళతోటి కూర్చోబెట్టి సో తనలో ఉన్న పాజిటివ్ అన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. సో మనం ఎంత పాజిటివ్గా చెప్తున్నామో ఆ పాజిటివ్లో మనకి పాజిటివ్ చెప్పిన తర్వాత సో నువ్వు ఇంత మంచివాడి, నేను అందుకే నీతోటి ఇక్కడ వరకు వచ్చాను, నీతోటి ఆ ఫ్రెండ్షిప్ నాకు చాలా ఇంపార్టెంట్ అని తనలో ఉన్న పాజిటివ్ అన్నీ చెప్పి ఈ ఒక్కటి చేంజ్ చేసుకోగలిగితే సో మనం మళ్ళీ హ్యాపీగా ఉండగలుగుతాము. ఇది నాకు చాలా టైట్గా అనిపిస్తూ ఉంది, నా వల్ల కావట్లేదు హ్యాండిల్ చేయటము, సో ఇది ఒక్కటి అర్థం చేసుకో, నాకు నేను మిస్ చేసుకోవాలని లేదు అని చెప్పగలగాలి ఫస్ట్ థింగ్. అంటే ఆఫ్రికాలోనట ఒక తెగవాళ్ళు అక్కడ చెట్లు నరకరట. అవును, ఆ చెట్లు నరకకుండా వాళ్ళు ఏం చేస్తారు, చెట్టు నరకరు, చెట్టు చచ్చిపోవాలి అని అనుకున్నా, చచ్చిపోతున్న చెట్టును బతికించుకోవాలి అని అనుకున్నా వాళ్ళు ఏం చేస్తారట, ఆ చెట్టు మొదట దగ్గరికి వెళ్ళి సో చచ్చిపోవాలి అనుకున్న చెట్టుని ఉమ్ము ఊసి నువ్వు ఎందుకు, నీ వల్ల ఉపయోగం ఏముంది, నీ వల్ల ఏమీ ఉపయోగం లేదు, మాకు అడ్డుగా ఉంటున్నావు, ఏం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ వచ్చి ఉమ్ము ఊసి దాన్ని తిరుగుతా ఉంటారట. ఓకే. సో అది ఏమైంది, నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది అన్నమాట. అందరూ నెగిటివ్ గా చెప్పటం వల్ల ఆ చెట్టు దానికి అది చచ్చిపోతుందట. అలాగే అందులో చెట్లు బాగా చచ్చిపోతున్నాయి అని అనుకున్నప్పుడు పాజిటివ్ గా మాట్లాడటం వల్ల ఆ చెట్టు గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయట. సో అలాగా ఇప్పుడు ఈ రిలేషన్ లో కూడా మనకి అవతల వాళ్ళ రిలేషన్ తోటి ఏ విధమైన రిలేషన్ కావాలి అనే దాన్ని బట్టి మనం అవతల వాళ్ళకి చెప్పాలి, యు ఆర్ గుడ్ ఎట్ దిస్, సో మీరు ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతాయి మీ దగ్గర. నువ్వు ఒక 10-15 ఒక మంచి థింగ్స్ చెప్పి ఒక్కటి నువ్వు నెగిటివ్ చెప్పు, అన్ని నెగిటివ్ ఒకసారి చదివేసినట్టు మంత్రాలు చదివినట్టు చెప్పకూడదు. సో ఒక్కొక్కటి మార్చుకుంటూ రావాలన్నమాట. సో నేను ఇది ప్రాబ్లము, ఈ ప్రాబ్లం లేకుండా ఉంటే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పాలి. అది ఏదైనా ఫ్రెండ్షిప్ అవని, రిలేషన్షిప్ అవని, ఏదైనా అవ్వచ్చు. సో అది చెప్పడం కావాలి. అది వస్తే కనుక ఖచ్చితంగా మన లైఫ్ లో ఈ టాక్సిక్ పీపుల్ తగ్గించుకోవచ్చు. సో ఫస్ట్ లిమిట్ లో ఉండాలి, అక్కడి వరకు వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు వెళ్ళిపోయాము అని అనుకుంటే కనుక సో ఒకటి అవాయిడ్ చేయగలిగితే వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేసి వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు. మన గురించి వాళ్ళు 100 మందితో 100 చెప్పినా మనం ఏంటో మనకు తెలిసినప్పుడు మనం వాటి గురించి పట్టించుకుని ఆన్సర్ చేయొద్దు. సో అలాగే ఒకవేళ మనకు అతనితో రిలేషన్ అవసరం ఉంది, ఆ పర్సన్తో నాకు అవసరం ఉంది, నాకు ఆ రిలేషన్ కావాలి, ఈ ఒక్క పాయింటే అని అన్నప్పుడు కూర్చుని మాట్లాడాలి. సామదాన వేద దండోపాయాలు అంటారు కదా, అలా అన్నమాట. ఫస్ట్ సామాన్యంగా కూర్చుని మాట్లాడుకోవాలి, ఆ తర్వాత దానం ఏమన్నా లైక్ ఇలా చేస్తే అలా చేస్తావా, ఇది అది అని ఉంటాయి కదా, సో అలాగా మాట్లాడవచ్చు. ఆ తర్వాత భేదం, గొడవ పెట్టుకుని నీకు నాకు వద్దు అని అనుకోవచ్చు. ఆ తర్వాత దండన, అప్పుడు కూడా వినట్లేదు అని అంటే దండన. సో ఆ విధంగా మనం ఏ రిలేషన్ లోనైనా మనం ఈ అప్లై చేసుకుంటూ సో వాళ్ళని ఫస్ట్ మన లిమిట్ లో మనం ఉంటూ చేయగలిగితే గనక మనకు ఆ టాక్సిక్ రిలేషన్స్ ని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదర్వైజ్ వాటిని మళ్ళీ మనతో మౌంట్ చేసుకున్నట్టు మనం ఆలోచించుకొని చేయాలి. అంతేగాని మనం ఫ్రస్ట్రేట్ అవ్వకూడదు. ఫస్ట్ థింగ్ మన లైఫ్ మనం డిస్టర్బ్ చేసుకోకూడదు, మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. అది మనం చేయాల్సిన పని అన్నమాట. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.